ఒక మగాడికి కట్టుకున్న భార్యపై మోజు ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారంలో ఉన్న ప్రతి అణువుకి విలువ ఉంటుంది. అలానే జీవితంలో ఉన్న ప్రతి క్షణానికి కూడా విలువ ఉంటుంది. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దులు మన చుట్టూ మనమే నిర్మించుకొని అన్ని నేను దాటలేను అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు నీదే అవుతుంది. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పకుండా దొరుకుతుంది. ఎప్పటికైనా అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడే ప్రేమను కూడా కోల్పోతాడు. తనకు కావలసిన వ్యక్తి పరోక్షంగా కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడని నమ్మకమే ప్రేమ. నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు, ప్రేమలు బలపడతాయి. జీవితంలో వెలకట్టలేని పాఠాలు నేర్పేది ఈ 3 విషయాలని నువ్వు తెలుసుకో. 1, ఆకలితో ఉండే కడుపు. 2, డబ్బు లేని జీవితం. 3, విరిగిపోయిన మనసు. ఈ రోజుల్లో విలువ కలిగి ఉన్న మనిషి కంటే విలువైన వస్తువులు కలిగి ఉన్న మనిషికే ఎక్కువ విలువ. వికసించే పుష్పం నేర్పించింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదు అని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటుకుంటూ వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని. పగవాడితో నీ రహస్యం అస్సలు చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఒక్కటి గుర్తుంచుకోండి, అత్యవసర పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం తప్పు కాదు, కానీ జీవితం మొత్తం అబద్ధాలతో బ్రతకడం మాత్రం నీ తప్పే. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళదే. సంకల్ప సిద్ధి అన్ని శక్తుల కన్నా బలమైనది. ఎందుకంటే అది సాక్షాత్ భగవంత్ స్వరూపమే. అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధం లేదు. నువ్వు చీకటి గదిలో కూర్చుని వెలుతురు కోసం ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సింది. అలానే ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సింది. నా అనుకున్న బంధంలో నేను లేను, మన అనుకున్న బంధంలో నేను లేను. అందుకే ఏ బంధం కోసం ఎదురు చూడడం కన్నా ఒంటరిగా ఉండడమే మంచిది. ఇంట్లో అందరూ కలిసి మట్టి పాత్రలో భోజనం చేసే రోజుల్లో అందరిలోనూ ఓర్పు, సహనం ఉండేది. అరిటాకుల్లో చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేవి. స్టీలు, రాగి ప్లేట్లు వచ్చినప్పుడు బంధాల్లో ఆధునీకరణ ప్రారంభమైంది. గాజు, పింగాణి పాత్రలో భోజనాలు చేసినప్పుడు బంధాల్లో బీటలు వాడడం మొదలైంది. మరి ఇప్పుడు యూజ్ అండ్ త్రో ప్లేట్లు వచ్చాయి. బంధాలు కూడా అలానే మారిపోయాయి. నిజాన్ని నిప్పులో కాల్చేసినా, సమాధిలో పూడ్చేసినా ఏదో ఒకరోజు కాలం దాన్ని వెలికి తీస్తుంది. నీ వల్ల ఒకరు హాయిగా నవ్వగలిగారంటే ఆ నవ్వులో ఎప్పుడూ కూడా నువ్వు ఉంటావు. మనకు ఎవరైనా కొంతవరకే దారి చూపిస్తారు. ఆ తరువాత మనకు వెళ్లాల్సిన మార్గం మనమే కనుక్కోవాలి. కడవరకు ఎవ్వరూ తోడురారని నువ్వు తెలుసుకోవాలి. తన శక్తిపై ఆధారపడిన వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ కూడా నిరాశకు గురవుతూనే ఉంటారు. కింద పడిపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. విలువైనది ఎప్పుడూ కూడా ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, బంధమైనా సరే. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. అవసరం తీరాక వదిలి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. కలిసి కట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి కష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు సాయం చేస్తాయి. అప్పుడే ఆనందంగా జీవించగలం. ఆరంభం స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి. సాహసంగా పనిచేయండి, ధైర్యంగా ఉండండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. నువ్వు విడిచిపెట్టిన పక్షి మళ్ళీ పట్టుబడవచ్చు, కానీ నీ పెదవుల నుంచి తప్పించుకున్న మాట మళ్ళీ తిరిగి రాదని నువ్వు తెలుసుకో. ద్రోహం గురించి విచారకరమైన విషయం ఏమిటంటే అది మీ శత్రువుల నుంచి ఎప్పుడూ రాదు. అది మీరు ఎక్కువగా విశ్వసించే వారి నుంచి మాత్రమే వస్తుందని తెలుసుకో. బంధాన్ని
విలువనీయని స్త్రీలు, బాధ్యత విలువ తెలియని పురుషులు వాళ్ళ జీవితాన్ని వాళ్లే నాశనం చేసుకుంటారు. డబ్బు ఉంటేనే అన్నీ బంధాలు, డబ్బు లేకపోతే అన్నీ బాధలే. దైవశక్తి అంటే విభూది కాదు, యంత్రం కాదు, తైలం కాదు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మే ఆశయమే దైవశక్తి. సాటి మనిషిలో దైవాన్ని చూడలేని వాళ్ళు మనం భగవంతుడికి ఎన్ని ప్రార్థనలు చేసినా శూన్యమే అవుతుంది. నువ్వు ఇతరుల బ్రతుకులో వెలుగు నింపడానికి అవసరమైన సమర్థతతో జీవించావు. ఆ విషయం మర్చిపోకు. ఖరీదైన అందమైన దుస్తులు ధరించాలని ఆనందపడకు. అవి నిన్ను నీ రూపాన్ని మాత్రమే మార్చగలవు. అందమైన ప్రవర్తనను ధరించి చూడు, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ చేతిలోని గీతలు కాదు. నీ చేతిలోని గీతలు అరిగితేనే నీ తలరాతలు మారుతాయి. కాబట్టి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు దూసుకు వెళ్ళగలదని నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు వదలకు. విజయం తప్పక నీదవుతుంది. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలకే ఎక్కువగా పనిచేస్తాయి అని నువ్వు అనుకుంటే అప్పుడే నువ్వు మాట్లాడగలవు. నీవు అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిదని తెలుసుకో. నీకు సహనం కంటే సకలం మీదే. నీకు వినయం ఉంటే విజయం నీదే. విజయం మేధావిని విజయవంతుణ్ణి చేస్తుంది, సామాన్యుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది, అవివేకిని అహంభావిగా చేస్తుంది. మన శ్రేయస్సు కోరే వారితో మాత్రమే స్నేహాన్ని కొనసాగించాలి. కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించాలని తెలుసుకో. దుర్మార్గమైన ప్రవర్తన, అపవిత్రమైన దృష్టి మరియు క్రూరమైన వక్రబుద్ధి కల వ్యక్తితో స్నేహం చేసేవాడు త్వరగా నాశనమైపోతాడని తెలుసుకో. ఒక మగాడికి కట్టుకున్న భార్యపై మోజు 2 సంవత్సరాలే ఉంటుంది. ఆ తర్వాత తగ్గుతుందట. ఎందుకంటే ఇంటిని, కుటుంబాన్ని నిర్వహించడంలో బాధ్యతలు పెరిగి ప్రేమ మెల్లగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న. స్త్రీలు పుట్టింటి వారిని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తూ ఉంటారో అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమని, గౌరవాన్ని చూపండి. ఇలాంటి స్త్రీని పురుషులు మరింతగా ప్రేమిస్తారు. తన కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పే ఆడవాళ్ళు, తన తల్లిదండ్రుల మాట విని అత్తామామలతో గొడవ పెట్టుకునే ఆడవాళ్ళు, ప్రతి విషయంలోనూ కూడా భర్తతో గొడవ పడుతూ ఉండే ఆడవాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండరు. పొరపాటును ఎప్పుడూ కూడా నీలోపంగా భావించుకు. నీకు నేర్పే గురువు అనుకో. ఆ అనుభవంతో అడుగు ముందుకు వెయ్యి. నీ అపజయాలకు కల కారణం నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం అని తెలుసుకోవాలి. నువ్వు అందని వాటి కోసం ఎవరైతే ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడు, వాడు ఎప్పటికీ కూడా జీవితంలో సంతోషంగా ఉండలేడని నువ్వు తెలుసుకోవాలి. అందరూ ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.